అయిపోయింది. మొత్తానికి రాయడం పూర్తయిపోయింది. ఇంక నేను మీకు చెప్పడం మాత్రమే మిగిలింది. ఇప్పటిదాకా నేను రాసింది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న కేరళ స్టోరీ గురించి కాదు, అలాగే మణిపూర్లో చెలరేగిన హింస గురించి కూడా కాదు. అంతకంటే చాలా 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 ముఖ్యమైన ఇష్యూ ఇది. మీకు, నాకు, మనందరికీ సంబంధించిన ఇష్యూ. మీకు ఓపిక ఉంది అంటే ఒక్క అరగంట టైం కేటాయించండి. ఆ అరగంట నాకు ఇవ్వండి. ఈ స్టోరీని మీ ముందు పెడతాను నేను. ఓకేనా? పదండి. చరిత్రలో ప్రజల ఆహార భద్రతను పట్టించుకోకుండా బ్రిటిష్ పాలకులు తీసుకున్న ఒకే ఒక తప్పుడు నిర్ణయం వల్ల 1943లో బెంగాల్లో కరువు వచ్చి, బెంగాల్ ఫెమైన్ అని చెప్తే ఆ కరువు దృశ్యాలన్నీ మీకు ఇట్లా కనిపిస్తాయి. ఆ కరువులో 38 లక్షల మంది చనిపోయారు. ఈ ఫోటోలు 80 ఏళ్ల క్రితం నాటి బెంగాల్ కరువు దృశ్యాలను మనకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాయి. బ్రిటిష్ పాలకులు అప్పుడు పండిన పంటలో ఎక్కువ శాతం రెండో ప్రపంచ యుద్ధంలో సైన్యానికి పంపేసింది. మన దేశంలో అప్పుడు పండిన ధాన్యమే చాలా తక్కువ ఉంది. అది ఇక్కడ దేశంలో ఉండే వాళ్ళ ఆకలి తీర్చడానికి కాకుండా సైన్యానికి పంపేయడం వల్ల తీవ్ర సంక్షోభంలో పడిపోయింది దేశం, ముఖ్యంగా బెంగాల్ ప్రాంతం. ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. కొన్ని నెలల్లోనే 38 లక్షల మంది చనిపోయారు. ఎటు చూసినా కుప్పలుగా పడిపోయిన శవాలను రాబందులు పీకుతున్న ఫోటోలు ఇప్పటికీ నెట్లో మన ఆకలి చరిత్రని గుర్తు చేస్తూనే ఉంటాయి. రెండో ప్రపంచ యుద్ధంలో అన్ని దేశాల్లో చనిపోయినంత మంది మన దేశంలో ఆకలి యుద్ధంలో ఓడిపోయి ఒక్క బెంగాల్ ఫెమైన్లో చనిపోయారు. బ్రిటిష్ పాలకులు తీసుకున్న ఆ ఒక్క తప్పుడు నిర్ణయం ఫలితమే ఇదంతా. ప్రజల ఆహార భద్రతను ఫనంగా పెట్టి ఇట్లాంటి నిర్ణయాలు మన పాలకులు తీసుకుంటే అంతకు మించిన విషాదం ఇంకేమీ ఉండదు. నాటి అనుభవంతోనే స్వాతంత్రం వచ్చిన తర్వాత 1964లో భారీగా ఆహార ధాన్యాలు నిల్వ చేసుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేసుకున్నాము. హరిత విప్లవం తర్వాత ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. మనము స్టాక్ చేసుకునే స్థాయికి చేరుకున్నాం, కొరతని అధిగమించి. అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి కోట్ల రూపాయలు పెట్టుబడితో ఒక భారీ పరిశ్రమ వచ్చింది. బియ్యంతో ఇథనాల్ ఉత్పత్తి చేసే పరిశ్రమ అది. రైతులకు లాభమే కానీ నష్టం లేదు అని చెప్పారు. చూస్తుండగానే కంపెనీ కట్టేశారు. పక్కనే ఉండే ప్రాజెక్ట్ నుంచి కావాల్సిన నీళ్లు మళ్లించుకున్నారు. కంపెనీని ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సహిస్తోంది. ట్యాక్స్ తగ్గించింది, తక్కువ వడ్డీకే లోన్ ఇచ్చింది. అలాగే ప్రభుత్వం దగ్గర నిల్వ ఉన్న బియ్యం ఉంటుంది కదా, ఇది ఒకేసారి బియ్యంతో ఇథనాల్ తయారు చేయాలి అంటే ఒక సపోర్ట్ కావాలి కాబట్టి ఆ సపోర్ట్ కూడా గవర్నమెంట్ ఇస్తూ సబ్సిడీ బియ్యాన్ని సప్లై చేసింది. అనుకున్నట్లే ఉత్పత్తి ప్రారంభమైంది. 2 ఏళ్ళు గడిచింది. ఇట్లాంటి కంపెనీలు దేశమంతా కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేసింది. అప్పుడు మార్కెట్లో ఒక్కసారిగా బియ్యం ధరలు పెరగడం మొదలయ్యాయి. ఎందుకు అంటే అప్పుడు గవర్నమెంట్ సప్లై చేయడానికి అంత ఫుడ్ స్టాక్ లేదు. ఎందుకంటే నేరుగా రైతుల నుంచే ఈ ఇథనాల్ కంపెనీలు ధాన్యాన్ని కొనడము, ఆ కొన్న ధాన్యాన్ని ఇథనాల్గా మార్చేయడము జరుగుతోంది. అది అక్రమమైనా కూడా ఈ ఇథనాల్ కంపెనీలకు వాడాల్సింది నూక బియ్యము, పనికిరాని బియ్యం కాబట్టి లక్షల లీటర్లు ఇథనాల్ తయారు చేయాలి. కాబట్టి అందుబాటులో ఉన్న బియ్యాన్ని, అందుబాటులో ఉన్న గోధుమల్ని సేకరించి ఇథనాల్ తయారు చేసేస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ మార్కెట్లో బియ్యాన్ని సేకరించాలి అన్నా కూడా దొరకని పరిస్థితి. ఒకవైపు అన్ని ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. బియ్యం ధరలు మాత్రమే కాదు, ఇటు పప్పులు, కూరగాయలు, అన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఇథనాల్ రైతులకి మొదట్లో లాభాలు వస్తున్నాయి అని చెప్పి మిగతా రైతులందరూ కూడా విపరీతంగా వరి పండించడము, తీసుకెళ్ళి ఇథనాల్ కంపెనీలకు ఇచ్చేయడము అనేది ఒక పద్ధతిగా మారిపోయింది. అప్పుడు మార్కెట్లోకి వచ్చే, ఓపెన్ మార్కెట్లోకి ప్రజలకు అందుబాటులోకి వచ్చే ధాన్యము అనేది తగ్గిపోయింది. డిమాండ్ విపరీతంగా పెరిగిపోయి ఉన్న భూమినంతా రైతులు వరి పండించడానికే ఇంట్రెస్ట్ చూపించడం వల్ల కూరగాయలు కానీ ఇతర ఆహార పదార్థాల ఉత్పత్తి కూడా తగ్గిపోయి ఆ ఎఫెక్ట్ కూడా పడింది. అట్ ద సేమ్ టైం ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కడికక్కడ ఆ చుట్టుపక్కల ఎక్కడైతే ఇథనాల్ కంపెనీలు ఉన్నాయో ఇవి చుట్టూ ఉండే వాటర్ బాడీస్ని సక్ చేసేస్తున్నాయి. మొత్తం నీళ్ళని వాడుకోవడం వల్ల అక్కడుండే రైతులు ఎఫెక్ట్ అవుతున్నారు. అప్పుడు ఈ కంపెనీలు ఎంత డేంజరు, ఆహార భద్రతకి ఎంత ప్రమాదకరంగా మారాయి అని చెప్పి రియలైజ్ అయ్యారు. కానీ అప్పటికే కంట్రోల్ చేయలేనంత తీవ్రంగా ఆహార సంక్షోభంలోకి మొత్తం దేశము వెళ్ళిపోయింది. నేను ముందే చెప్పినట్లు ఇది కథ మాత్రమే, కానీ ఈ కథ మన దేశంలో నిజమయ్యే ప్రమాదము పొంచి ఉంది.
కేంద్ర ప్రభుత్వం 2025 నాటికి ప్రతి లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలిపి అమ్మాలి అని చెప్పి భారీ లక్ష్యం పెట్టుకొని విపరీతంగా ఇథనాల్ కంపెనీలని ప్రోత్సహిస్తోంది. అది కూడా ప్రజల తిండి గింజల్ని ఇథనాల్గా మార్చే అత్యంత డేంజరస్ ప్రక్రియని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన దేశం అడాప్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్న ఇథనాల్ పాలసీ ఏంటి, దానివల్ల ప్రమాదం ఏంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఒక్క రాజకీయ పార్టీ కూడా ఈ ఇష్యూని టేకప్ చేయకపోవడం వెనుక ఉన్న స్వార్థ రాజకీయాల్ని అర్థం చేయించడమే నా ఈ వీడియో ఉద్దేశం. మనం వాడుతున్న పెట్రోల్లో 85% విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము. అందుకోసం ప్రతి ఏటా మనము 16 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యాన్ని చెల్లిస్తున్నాము. పెట్రోల్ వాహనాలతో కాలుష్యం పెరిగిపోతుంది కాబట్టి పెట్రోల్ వాడకము అనేది తగ్గించాలి. పెట్రోల్ వాడకాన్ని ఎలక్ట్రానిక్ వెహికల్స్తో రీప్లేస్ చేయొచ్చు, కానీ పెట్రోల్కి బదులుగా పూర్తిగా వేరే ఇంధనాన్ని అయితే ఇప్పటిదాకా వాడడం లేదు. కానీ పెట్రోల్లో కొంత పర్సెంటేజ్ ఇథనాల్ కలిపి వాహనాల ఇంజన్లని క్రమంగా ఇథనాల్ ఫ్రెండ్లీగా అప్గ్రేడ్ చేస్తే కాలుష్యం తగ్గుతుంది అని చెప్పి 2001 నుంచి మన దేశము ఇథనాల్ మీద దృష్టి పెట్టి ఇథనాల్ పాలసీల్ని రూపొందించింది. కేంద్ర రవాణా శాఖ 2015 నాటికి 1 లీటర్ పెట్రోల్లో 5% ఇథనాల్ వాడడాన్ని ఇంప్లిమెంట్ చేసింది. అది 2019 నాటికి లీటర్ పెట్రోల్లో 10% పెరిగింది. అంటే మనం 1 లీటర్ పెట్రోల్ కొట్టిస్తే దాంట్లో 10% ఇథనాల్ ఉంటుంది. దీన్ని 2025 నాటికి ఆ 10%ని 20% పెంచాలి అనేది కేంద్రం పెట్టుకున్న టార్గెట్. అందుకే భారీగా ఇథనాల్ ఉత్పత్తి పరిశ్రమల్ని ప్రోత్సహిస్తున్నారు. 2018లో బయోఫ్యూయల్ పాలసీని సవరణ కూడా చేశారు. నాన్ ఫుడ్ స్టాక్స్ లిస్ట్లోకి కొత్తగా గోధుమల్ని, బియ్యాన్ని, ఇతర ధాన్యాల్ని చేర్చారు. ఆ ధాన్యాన్నంతా ఇథనాల్ తయారీకి వాడచ్చు అని చెప్పి చట్టంలో సవరణ తీసుకొని వచ్చారు. ఈ పరిశ్రమల్ని ఇథనాల్ బ్లెండింగ్ కోసమే తీసుకొని వస్తున్నారు కాబట్టి 2006 ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ యాక్ట్ను కూడా సవరించారు. అంటే సాధారణంగా ఈ పరిశ్రమలు ఏవైనా తేవాలి అంటే అక్కడున్న స్థానిక ప్రజల అభిప్రాయాలని సేకరించాలి. కానీ అట్లాంటి ప్రజాభిప్రాయ సేకరణ ఈ ఇథనాల్ కంపెనీలకి అవసరం లేకుండా చట్ట సవరణ చేశారు. ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ తయారీకి నీతి ఆయోగ్ 2021లో ఒక రోడ్ మ్యాప్ని రిలీజ్ చేసింది. 2025 నాటికి ఖచ్చితంగా ప్రతి లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలి అని చెప్పి ఆ రోడ్ మ్యాప్ ఉద్దేశం. దాన్నే E20 అని చెప్పి పిలుస్తారు. 2023 ఫిబ్రవరి 6న ప్రధాని నరేంద్ర మోదీ తొలి విడత E20ని బెంగళూరులో ప్రారంభించారు. పెట్రోల్లో ఇథనాల్ కలపడం వల్ల మన దేశం ఇప్పటికే 53,332 కోట్లు ఆదా చేసింది అని చెప్పి ఇట్లా భారీగా బ్యానర్లలో కూడా ప్రకటించారు. 2014లో కేవలం 1.5% ఉన్న ఇథనాల్ బ్లెండింగ్ను మేము 10%కి తీసుకెళ్ళాము, ఇప్పుడు 20%కి తీసుకెళ్లే దిశగా ముందుకెళ్తున్నాము అని చెప్పి ప్రధాని అన్నారు. ఇథనాల్ ఉత్పత్తి భారీగా పెంచడానికి ప్రధాన్ మంత్రి జీవన్ అనే ఒక ప్రతిష్టాత్మకమైన పథకాన్ని కేంద్ర ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తోంది. అంటే ఏంటంటే ప్రధాన మంత్రి జీవ్ ఇంధన్ వాతావరణ్ అనుకూల్ ఫాజిల్ నివారణ యోజన ఆ పథకం పేరు. నిజంగా పెట్రోల్ దిగుమతులు తగ్గించి కాలుష్యం నివారించాలి అనుకోవడం చాలా గొప్ప విషయం, అందులో డౌట్ ఏమీ లేదు. ఇథనాల్ని ప్రత్యామ్నాయ ఇంధనంగా చూడడం కూడా మంచిదే, కానీ అందుకు చెల్లించే మూల్యం ఎంత అనేదే ఇక్కడ సమస్య. మనం తినే ఆహార ధాన్యాలతో వాహనాలకి ఇంధనాన్ని తయారు చేయడం వల్ల భవిష్యత్తులో వచ్చే సమస్యల్ని అర్థం చేసుకుంటే కానీ ఈ ఇష్యూ మనకు పూర్తిగా అర్థం కాదు. మన దేశంలో ప్రస్తుతం ఏడాదికి 684 కోట్ల లీటర్ల ఇథనాల్ తయారవుతోంది. మద్యం తయారీలో కూడా ప్రధానంగా వాడేది వాటరు, ఇథనాలే. కాబట్టి చెరుకు నుంచి తయారయ్యే ఇథనాల్లో ఎక్కువగా ఆల్కహాల్ డిస్టిలరీస్కి వెళ్తుంది. 2025 నాటికి లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలి అంటే ఒక ఏడాదికి మనకు 1350 కోట్ల లీటర్ల ఇథనాల్ కావాలి అని చెప్పి నీతి ఆయోగ్ అంచనా వేసింది. అందుకే ఇథనాల్ కంపెనీలకు అడిగిన వెంటనే కూడా అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి బ్యాంకుల నుంచి నామమాత్ర వడ్డీకే లోన్లు ఇప్పించి ఆ లోన్ వెంటనే చెల్లించే పని లేకుండా 5 years తర్వాత చెల్లించేలాగా మారటోరియం విధించారు. ఇన్ని సౌకర్యాలు కల్పించి మన దేశంలో వందలాది ఇథనాల్ కంపెనీలని ప్రోత్సహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఇథనాల్ మీద గతంలో 18% GST ఉండేది, దాన్ని 5%కి తగ్గించేశారు. అట్లాగే ఇంపోర్ట్ డ్యూటీని పూర్తిగా ఎత్తేశారు. ఇప్పుడు నో ఇంపోర్ట్ డ్యూటీ ఆన్ ఇథనాల్.
ఇథనాల్ పాలసీ మంచిదే, కానీ ప్రాక్టికల్గా చూస్తే చాలా సమస్యలు కనిపిస్తాయి. మన దేశంలో 2001 నుంచే చెరుకుతో ఇథనాల్ తయారు చేస్తున్నారు. మరో 2 ఏళ్లలో దేశంలో ప్రతి వాహనానికి వాడే పెట్రోల్లో 20% ఇథనాల్ కలపాలి అంటే కేవలము చెరుకు మొలాసిస్తో చేసే ఇథనాల్ సరిపోదు. आज भारत ने पेट्रोल में 10% इथेनॉल ब्लेंडिंग के लक्ष्य को प्राप्त कर लिया है कि भारत इस लक्ष्य पर तय समय से 5 महीने पहले पहुंच गया है। ये देश के किसानों को इथेनॉल ब्लेंडिंग बढ़ने की वजह से 8 वर्षों में 40,000 करोड़ रुपए से भी ज्यादा आय हुई है। చెరుకుతో ఇథనాల్ తయారీలో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే 1 లీటర్ ఇథనాల్ తయారు చేయడానికి 2,860 లీటర్ల నీళ్ళు అవసరం. ఇది నా లెక్క కాదు, నీతి ఆయోగ్ లెక్క. మన దేశంలో ప్రతి మనిషి సగటున రోజుకు 150 లీటర్ల నీళ్లు వాడుకుంటారు. అంటే కుటుంబంలో 4 మనుషులు ఉంటే గనక 600 లీటర్లు అవసరం. ఆ లెక్కన 72 కుటుంబాలంటే మినీ విలేజ్ అని చెప్పొచ్చు. ఆ మినీ విలేజ్ ఎన్ని నీళ్లు వాడుతుందో ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళిస్తే కానీ జస్ట్ ఒకే 1 లీటర్ ఇథనాల్ తయారవదు షుగర్ కేన్తో. అందుకే ఇది పెద్ద ఛాలెంజింగ్ విషయము అని చెప్పి నీతి ఆయోగ్ కూడా చెప్పింది తన రోడ్ మ్యాప్లో. అలాగే మొక్కజొన్నతో కూడా ఇథనాల్ తయారు చేయొచ్చు. ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అనే సంస్థ దీని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం మొక్కజొన్నతో ఇథనాల్ తయారు చేయాలి అంటే అదనంగా ఇప్పుడున్నదానికి అదనంగా మరొక 30,000 స్క్వేర్ కిలోమీటర్ల భూమిలో మొక్కజొన్నని సాగు చేయాలి. అంటే దానికోసమే ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున సాగు చేయాలి. అంటే ఎంతో తెలుసా, అక్షరాల 74,13,161 ఎకరాల భూమి కావాలి. అంటే అంత భూమి మనం తినే ఆహారం కోసం కాకుండా వాహనాలకు వాడే ఇంధనం తయారీ కోసం పక్కన పెట్టేయాలి. కానీ మొక్కజొన్న పంటకి చెరుకులాగా అంత నీళ్ళు అవసరం లేదు. చాలా తక్కువ నీటితో కూడా మొక్కజొన్న పండుతుంది అనేది ఇక్కడ పాజిటివ్ అంశం. ప్రస్తుతం ఇథనాల్ కంపెనీలని విపరీతంగా అట్రాక్ట్ చేస్తున్నది మాత్రము బియ్యంతో ఇథనాల్ తయారీ అనేది. ఎందుకంటే ఆ బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానే తన మిగులు బియ్యంలో నుంచి కిలో 20 రూపాయలకే సప్లై చేస్తుంది. స్థానికంగా కూడా బియ్యాన్ని సేకరించుకోవచ్చు. ఇట్లా తయారు చేసిన ఇథనాల్కు లీటర్కు 57 రూపాయలు ఇచ్చి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీలు 15 ఏళ్ల పాటు కొనేలాగా ఒప్పందాలు కుదిరాయి. మొక్కజొన్నతో తీసిన ఇథనాల్ ధర లీటర్కు 52 రూపాయలు ఉంటే బియ్యంతో తీసిన ఇథనాల్ ధర మాత్రము 57 రూపాయలు, అంటే 7 రూపాయలు ఎక్కువగా ఉంది. అందుకే బియ్యంతో ఇథనాల్ తయారు చేసే కంపెనీలు స్థాపించడానికే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బియ్యంతో ఇథనాల్ తయారు చేయడానికి పెద్ద ఎత్తున కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. కొన్ని లక్షల రూపాయల ఎస్టాబ్లిష్మెంట్ కోసము పెట్టుబడి పెట్టుకోగలిగితే చాలు బ్యాంకులు కోట్ల రూపాయల్లో లోన్లు ఇస్తున్నాయి. ప్రభుత్వం తక్కువ ధరకే FCI నుంచి బియ్యాన్ని సప్లై చేస్తుంది. ఉత్పత్తి అయిన ఇథనాల్ మొత్తాన్ని ఆయిల్ కంపెనీలు కొంటాయి. అంటే కొన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో వేల కోట్ల రూపాయల ఆదాయం. మరి ఇంత బిజినెస్ కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకుంటారు? ఈ కంపెనీలని మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడైతే నూక బియ్యాన్ని, తినడానికి పనికిరాని బియ్యాన్ని మాత్రమే ఇథనాల్ తయారీకి వాడాలి అనే నిబంధన పెట్టారు. ఎందుకంటే మన ఆహార భద్రతకు ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వము ఆ కండిషన్ పెట్టింది. కానీ పెద్ద పెద్ద కంపెనీలు బియ్యంతో ఇథనాల్ తయారు చేయడం మొదలుపెట్టాక నూక, తినడానికి పనికిరాని బియ్యము వాటికి ఒక్క పంటి కిందికి కూడా సరిపోదు. పైగా E20 లక్ష్యాన్ని చేరుకోవాలి అని చెప్పి ప్రభుత్వమే ఇంకోవైపు ఈ కంపెనీల మీద ప్రెషర్ పెడుతోంది. అందుకే రైతుల నుంచి సాధారణ బియ్యాన్నే, అంటే మనం మామూలుగా తినే బియ్యాన్ని రైతులు అమ్ముకోవడానికి మార్కెట్కి తీసుకెళ్లే బియ్యాన్నే ఇథనాల్ తయారీకి వాడే ప్రమాదాలే చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అది చాలా డేంజరస్. నాకున్న సమాచారం ఏంటంటే తెలంగాణలో ఒక ఇథనాల్ కంపెనీ, మేము ఆలయాల దగ్గర, టెంపుల్స్ దగ్గర బియ్యం ఉంటాయి కదా, వాటిని సేకరించాము. పనికిరాని బియ్యాన్ని చాలామంది ఇళ్లలో ఉంటే దాన్ని షాపుల ద్వారా తీసుకున్నాము. పెళ్లి మండపాల దగ్గర బియ్యాన్ని సేకరించాము. ఇట్లా రికార్డుల్లో రాసి రేషన్ బియ్యం ఉంటుంది కదా, 1 రూపీకి వస్తుంది. ఆ బియ్యాన్ని అంతా కూడా సేకరించి, అలాగే రైతుల దగ్గర నుంచి కూడా బియ్యాన్ని సేకరించి ఇథనాల్ తయారీకి మళ్ళిస్తోంది అని చెప్పి తెలుస్తోంది. నా దగ్గర కూడా మీకు చెప్పడం తప్ప నేరుగా చూపించగలిగే ఆధారాలు లేవు కాబట్టి నేను ఆ కంపెనీ పేరు చెప్పట్లేదు. ఇట్లా చేస్తున్నారు కాబట్టి బియ్యంతో ఇథనాల్ తయారీకి అనుమతిస్తే
భయంకరమైన అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ అక్రమాలు ఆహార భద్రతని ప్రమాదంలోకి నెట్టి ఆహార సంక్షోభంలోకి దారితీస్తాయేమో అని చెప్పి అందుకే భయపడాల్సి వస్తుంది. అలాగే కేంద్రం ఇచ్చిన ఇంకొక బంపర్ ఆఫర్ ఏంటంటే, ఇప్పటికే 57 రూపాయలు ఫిక్స్ చేసింది కదా ధర. ఒకవేళ కంపెనీలు కనుక బియ్యం కొనుగోలు చేయడానికి ఎక్కువ డబ్బులు కనుక ఖర్చు పెడితే ఈ ఇథనాల్ ధర అనేది పెంచుకోవచ్చు. సో అట్లాంటప్పుడు అంత ఓపెన్ ఆఫర్ అందుబాటులో ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి నేరుగా ఎక్కువ ధర పెట్టైనా సరే కొనకుండా ఎలా ఉండగలుగుతాయి కంపెనీలు? ఇక్కడ వ్యాపారాన్ని అసలు వదులుకోరు కదా. నేరుగా రైతుల నుంచి, రైస్ మిల్లుల నుంచి ఇథనాల్ తయారీ కోసం బియ్యం తరలిపోయే పరిస్థితే వస్తే మార్కెట్లో తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఫలితంగా బియ్యం సహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. చిత్తనూరు ఇథనాల్ ఫ్యాక్టరీని తీసుకుంటే 600 కిలోలీటర్స్ పర్ డే ఉత్పత్తి సామర్థ్యం ఉన్న భారీ కంపెనీ అది. అంటే ఒక రోజుకి 6 లక్షల లీటర్ల ఇథనాల్ ఇక్కడ తయారవుతుంది. 1 లీటర్ ఇథనాల్ తయారవ్వాలి అంటే 3 కేజీల బియ్యము, 4 లీటర్ల నీళ్లు అవసరము. ఆ లెక్కన ఒక్క రోజులో 18 లక్షల కిలోల బియ్యము ఈ కంపెనీకి కావాలి. 18 లక్షల కిలోలు. అలాగే 24 లక్షల లీటర్ల నీళ్లు ఈ కంపెనీ ఇథనాల్ తయారీలో వాడుకుంటుంది. అలాగే ఒక్క రోజులో ఈ కంపెనీ నుంచి 13 లక్షల కిలోల వేస్టేజ్ అనేది బయటకు వస్తుంది. ఆ వేస్టేజీని మళ్ళీ ప్రాసెస్ చేసి రీయూజ్ చేస్తాము, రకరకాల బై ప్రోడక్ట్స్ తయారు చేస్తాము అని చెప్పి కూడా అంటున్నారు. కానీ కంపెనీ నుంచి బయటకు వచ్చే మురుగు నీళ్లు, ఆ మురుగు నీళ్లు అనేది చుట్టుపక్కల కాలుష్యానికి కారణమవుతాయి. అది భూమిలో కలిస్తే కనుక భూగర్భ జలాల మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది పొడవునా పనిచేసే ఈ కంపెనీ ఒక్క నెలలో ఎంత బియ్యాన్ని ఇథనాల్గా మార్చేస్తుందో తెలుసా? 5,40,00,000 కేజీల బియ్యాన్ని ఇంటూ 12 చేయండి. ఒక ఏడాదికి ఎంత బియ్యము? ఈ ఒక్క కంపెనీనే 64,48,00,000 కేజీల బియ్యాన్ని తినేస్తుంది. ఇలాంటి కంపెనీలు చిన్నవి పెద్దవి కలిపి తెలంగాణలో దాదాపు 10 దాకా వస్తున్నాయి. ఏపీలో ఒక 3 దాకా వస్తున్నాయని తెలుస్తుంది. కేంద్ర ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంటే వీటికి పర్మిషన్ ఇస్తుంది. మామూలుగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంటు ఆహార పదార్థాలు ఇవ్వడానికి ఏర్పాటు చేసుకుంటాం, కానీ ఇథనాల్ కంపెనీలకి స్వయంగా ఆ డిపార్ట్మెంట్ ఇప్పుడు పర్మిషన్స్ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 200కు పైగా ఇలాంటి భారీ ఇథనాల్ కంపెనీలు ఇప్పుడు ప్రారంభ దశలో ఉన్నాయి. అవన్నీ కనుక పూర్తి స్థాయిలో పనిచేయడం మొదలు పెడితే ఎన్ని లక్షల కోట్ల టన్నుల బియ్యము ఇథనాల్గా మారిపోతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇథనాల్ పాలసీలు, అందులో ఉన్న వ్యాపారము, కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాలు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ కంపెనీలన్నీ కూడా ప్రజల కడుపు నింపే ఆహార ధాన్యాలను నిలువున మింగేసే బ్లాక్ హోల్స్లోకి మొత్తం ధాన్యాన్ని పంపించేస్తున్నాయి అనిపించింది. ఆ కంపెనీలన్నీ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క బ్లాక్ హోల్ లాగే నాకు అనిపించాయి. కాదు, మనుషులు తినకుండా FCI గోడౌన్లలో ఏళ్ళకి ఏళ్ళు ముగ్గిపోతే మాత్రం ఏం లాభము? కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి కదా, FCI గోడౌన్లలో అంత ధాన్యం ఎందుకు వృధా అవుతోంది అని చెప్పి. మరి వాటితో ఇథనాల్ తయారు చేస్తే మంచిదే కదా అనే ప్రశ్న ఇక్కడ వస్తుంది. కానీ దానికి లిమిట్ ఏంటి? వాహనాలు పెరుగుతున్నాయి, ఇథనాల్ అవసరం పెరుగుతుంది, చెరుకుతో అంత ఉత్పత్తి సాధ్యం కాదు అని చెప్పి తెలుస్తోంది. బియ్యము, గోధుమలు, మొక్కజొన్నల్ని మాత్రమే ఇథనాల్గా మార్చేస్తే ఆహార సంక్షోభం రాదు అని చెప్పి ఎవరైనా చెప్పగలుగుతారా? ముగ్గిపోతున్న బియ్యము, నూకలు మాత్రమే ఇథనాల్ కోసం వాడతాము అని చెప్పి కేంద్రం చెప్తోంది. అట్లాంటి కండిషనే పెట్టింది. కానీ రోజులో లక్షల లీటర్ల ఇథనాల్ తయారు చేయాలి అంటే ఆ ముగ్గిపోయిన కొంచెం బియ్యము, వాడని బియ్యము ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. ఆ ఫుడ్ స్టాక్స్ ఎంతకాలము ఇన్ని కంపెనీలని నడిపిస్తాయి? కనీసం 1-2 రోజులకు కూడా సరిపోవు మొత్తం అన్ని కంపెనీలకి కనుక FCI నుంచి సప్లై చేస్తే. అలాగే FCI ద్వారా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వము 4 కోట్ల టన్నుల బియ్యాన్ని, 1,80,00,000 టన్నుల గోధుమలని 80 కోట్ల మంది పేదలకి ఉచితంగా సప్లై చేస్తుంది. అంటే ఏంటి? 80 కోట్ల మంది ప్రభుత్వం సప్లై చేస్తున్న బియ్యం మీద డైరెక్ట్గా ఆధారపడ్డారు అని అర్థం. ఇట్లా వీళ్ళకి సప్లై చేయాలి అంటే బియ్యం అవసరం పెరుగుతూనే ఉంటుంది. అలాగే స్కూళ్ళలో మధ్యాహ్న భోజన పథకానికి కూడా FCI బియ్యమే ప్రధాన ఆధారం కాబట్టి అక్కడ పెరుగుతూనే ఉంటుంది డిమాండ్. ఈ రెండిటికి కాకుండా భవిష్యత్ అవసరాల కోసము మొన్న వచ్చిన కోవిడ్ లాంటి సంక్షోభ సమయాల్లో ప్రభుత్వము నేరుగా ప్రజలకు పంచిపెట్టడం కోసము ఇంకొక 2 కోట్ల టన్నుల బియ్యాన్ని FCI గోడౌన్స్లో ఎప్పుడూ నిల్వ ఉంచుతారు. అది అట్లా స్టాక్ రైస్. అది ఎంత భద్రంగా ఉంటే మనం అంత ఫ్రీగా ఉండొచ్చు, అంత
సంక్షోభం లేకుండా, ఆహార కొరత లేకుండా ఆహార భద్రతని మనం ఫీల్ అవ్వచ్చు. దేశంలో ఆహార సంక్షోభం రాకుండా ఉండాలి అంటే ఆ మాత్రం ధాన్యాన్ని నిల్వ చేసుకోవాలి. ఇంత స్టాక్ ఎందుకులే, ఇథనాల్కు మళ్ళిద్దాము అని చెప్పి అనుకుంటే మళ్ళీ స్టాక్ చేయలేని పరిస్థితి రావచ్చు. ఎందుకంటే అవి బ్లాక్ హోల్స్ అని చెప్పుకున్నాం కదా, ఎంత ధాన్యాన్ని పోసినా తినేస్తూ ఉంటే మళ్ళీ నువ్వు ఎట్లా గోడౌన్స్లో నింపగలుగుతావు? అందుకే ఇథనాల్ కంపెనీలు పెరిగిపోయి రైతులే అధిక ధరల కోసం వ్యవసాయ మార్కెట్లకు కాకుండా ఇథనాల్ కంపెనీలకు బియ్యాన్ని అమ్మే పరిస్థితులు వస్తే అప్పుడు వెంటనే ఈ ఇథనాల్ కంపెనీలని మూసేయడం కూడా సాధ్యం కాదు. ఆ సంక్షోభాన్ని నివారించడము అప్పుడు ప్రభుత్వం చేతుల్లో ఉండకపోవచ్చు, చేతులు దాటిపోవచ్చు. అందుకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి మనకు. మనం తినగా మిగిలిన ధాన్యాన్ని పక్క దేశాలకు కావాలంటే అమ్ముకోవచ్చు. పెట్రోల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా సోలార్ వైపు వెళ్ళచ్చు, లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించవచ్చు. ఇప్పుడు ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇథనాల్ వైపు వెళ్తే జరిగే డ్యామేజు చాలా చాలా ఎక్కువ. అది నివారించలేని డ్యామేజ్. ఒక్కసారి ఈ లిస్టు చూడండి. ప్రపంచ దేశాల్లో తయారయ్యే ఇథనాల్లో 55% అమెరికా, 27% బ్రెజిలే తయారు చేస్తున్నాయి. అమెరికాలో మొక్కజొన్నను మాత్రమే ఇథనాల్ కోసం వాడుతున్నారు. బ్రెజిల్లో మొత్తం చెరుకు మొలాసెస్ నుంచి ఇథనాల్ తయారు చేస్తున్నారు. ఈ 2 దేశాలను చూస్తే మన కేంద్ర ప్రభుత్వము ఇథనాల్ పాలసీని తయారు చేసింది. అయితే ఈ ఆహార పదార్థాలని ఇంధనంగా మార్చాలి అనుకున్నప్పుడు మనం చూడాల్సింది ఇతర దేశాల సక్సెస్ రేటును కాదు, మన దేశంలో ఉండే ఆకలి సూచి వైపు ఒక్కసారి మనం చూసుకున్న తర్వాత ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. 2022 గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన స్థానము 107. మొత్తం 121 దేశాల మీద సర్వే చేస్తే జస్ట్ 14 దేశాలు మాత్రమే మనకంటే ఘోరంగా ఉన్నాయి. సో మన దేశంలో ఉండే ఆకలి అనేది సీరియస్ కండిషన్లో ఉంది అని చెప్పి ఆ రిపోర్ట్ చెప్పింది. తీవ్ర సంక్షోభంలో అల్లాడిన శ్రీలంక, పాకిస్తాన్ కూడా మనకంటే మెరుగైన స్థానాల్లో మనకంటే ముందున్నాయి. కాబట్టి మన దగ్గర ఉన్న మిగులు ధాన్యంతో ఆకలి తీర్చి ఆహార భద్రతకు ఒక భరోసా కల్పించడం ముఖ్యమా, తిండి గింజలతో పెట్రోల్ కంటే ఖరీదైన ఇథనాల్ తయారు చేసుకోవడం ముఖ్యమా? ఈ సబ్జెక్ట్ని చాలాసేపటి నుంచి వింటున్నారు కాబట్టి మీకు విసుగొచ్చుండొచ్చేమో, కానీ నాకు మాత్రం చెప్పడం ఇంకా పూర్తి అయిపోలేదు. ఎందుకంటే తెలంగాణలో చిత్తనూరు రైతులు ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా 1.5 చేస్తున్న పోరాటం గురించి ఇంకా నేను డీటెయిల్డ్గా చెప్పలేదు మీకు. మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు దేశవ్యాప్తంగా ఈ సమస్యని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదో కూడా చెప్పాలి. పిల్లలేం గతి, మా జిల్లలేం గతి, మా గొర్రెలు, మా పొలాలు నీళ్లు లేక చచ్చేటప్పుడు, ఈ జువజంతులన్నీ పోయేటప్పుడు ఒక్క ఆత్మహత్యుతారా మీరు? కంపెనీ పోవాలి, మేమన్నా చావాలి. ఇక అంతవరకు కాకపోతే ఇంకేం చేస్తాం అమ్మా? అప్పుడు తెచ్చేది ఇప్పుడే చేస్తాము. ఇలాంటి ఆందోళనలు 1 సంవత్సర కాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఏం నష్టం జరుగుతుందని రైతులు ఆందోళన చేస్తున్నారు? అవి నేను చెప్పడానికే ఇక్కడికి వచ్చాను. ఈ స్టోరీ చూద్దాం.